హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ విజయ. ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను. చూడండి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర నూనెలో వేయించి పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా వేయించుకోవాలి. చిన్న టమాటాలు తీసుకున్నాను నేను, అందుకే కొయ్యలేదు. మామూలుగా పెద్ద టమాటాలు అయితే ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వేయించుకోవాలి. కాసేపు సన్న మంట మీద మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి, ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము. దాంట్లోనే కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీకి వేసుకుందాం కదా వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు, వేయించుకున్న టమాటాలు వేసుకుందాం దీంట్లో. చూడండి, ఇలా వేసేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, ఇది దోశలకు కానీ ఇడ్లీలకి కానీ చాలా బాగుంటుంది. దోశలకి ఎప్పుడు పల్లీల చట్నీ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. టమాటా చట్నీ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్.